నాడు హైటెక్ సిటీలో నేడు మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ వ్యాఖ్య అభివృద్ధిని అడ్డుకుంటున్న రాక్షసులను కూడా ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. మూసీలో గోదావరిని పారిస్తామని కూడా అంటున్నారు. విఠల్ గారు చెప్పండి, ఎవరు తెలంగాణకు సంబంధించి శత్రువులుగా ఉన్నారు? అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటున్నారు? అలాగే గతంలో హైటెక్ సిటీ నిర్మాణాన్ని కొంతమంది అవహేళన చేసిన విషయాన్ని గుర్తు చేశారట. ఇది వేరే ఎవరో రాయలేదు, ఆయనకి మద్దతు ఇచ్చే పత్రికలోనే ఈ వార్త రావటం ఆసక్తికరంగా ఉంది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీయే కదా ప్రతిపక్షం, ఎవరు అవహేళన చేసి ఉంటారు? ఏం కదా, మీరైతే బీజేపీ కూడా అవహేళన చేసిందేమో. మరి అప్పుడు బీజేపీ ఆయన చంద్రబాబు గారితో ఉంది కాబట్టి అవకాశం లేదు. మరి ఏది ఇప్పుడు మీరు శత్రువులుగా మారారా తెలంగాణకి? విఠల్ గారు సార్, ఇప్పుడు ఈ అంశం పైన మాట ఒక్క సెకండ్ మీరు ఇద్దరు మాట్లాడిన మాట పైన నేను మాట్లాడదలుచు సార్. నేను ఏమంటున్నంటే, ఉపరాష్ట్రపతి భారతీయ జనతా పార్టీ ఎంబీసీని పెట్టింది. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బీసీ నాయకుడు అయ్యారు. మరి ఎంబీసీ అధ్యక్షుని ఉపరాష్ట్రపతి అభ్యర్థిని సపోర్ట్ చేయకుండా ఇవాళ నాన్ బీసీని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు రాజకీయం చేయడమే సార్. నేను ఇప్పుడు ఒకళ్ళు నిజంగా వాళ్ళు బీసీ పెట్టాలంటే హనుమంతరావు గారిని పెట్టొచ్చు. నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా హనుమంతరావు గారు బీసీ నాయకుడు, రాజ్యసభలో అనేక అనుభవం ఉంది. వారిని బీసీ హనుమంతరావు గారిని దత్తాత్రేయ గారిని కూడా పెట్టమని అడిగాడు కదా ఆయన. మీ పెట్టలేదు. ఇప్పుడు నాన్ బీసీని పెట్టి ఇవాళ తెలుగు అంటారు సార్. రెండోది, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉంది, ముఖ్యమంత్రి అనుభవం ఉంది. వారు సలహాలు సూచనలు తీసుకుంటున్నారు చెప్పాను నేను. తీసుకుంటే సంతోషమే కదా. గొంతు సవరించుకున్నారు, నాకు అర్థమైంది. విఠల్ గారు మీరు, నాకు అర్థమైంది, మీరు గొంతు సవరించుకున్నారు, సంతోషం. కానివ్వండి. అంటే అనుభవం రేవంత్ రెడ్డి గారికి అనుభవం అట్లా కాదు, మీరు ముందు చాలా ఘాటుగా మాట్లాడారు. రేవంత్ చంద్రబాబు సంబంధాన్ని చాలా తీవ్రంగా మీ మనసులో మాట అప్పుడు చెప్పారు. ఇప్పుడు పార్టీలో ఏమి ఇబ్బంది వస్తుంది. రేవంత్ రెడ్డి గారికి అనుభవం లేనప్పుడు తప్పేం కాదు. మీరు గొంతు సవరించుకోవడానికి నేను అర్థం చేసుకోగలను. పాత అనుబంధం ఉంటుంది కదా, పాత అనుబంధం ఉన్నప్పుడు. ఓకే, ఇప్పుడు చెప్పండి, మీరు తెలంగాణ అభివృద్ధికి శత్రువులా? తెలంగాణ అభివృద్ధిలో ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నాయి రెండు ప్రధాన ప్రతిపక్షాలు, మీరు బీఆర్ఎస్. ఇప్పుడు అభివృద్ధికి అడ్డం పడుతున్న వారు రాక్షసులు ఉన్నారు. ఆయన మీరు రాక్షసులా కాదా? మూసీ ప్రక్షాళన సార్, మూసీ నది ప్రక్షాళన కోసం వీళ్ళు ఎంత పెట్టారు సార్? 1,00,000 కోట్ల బడ్జెట్. బహుశా డిపిఆర్ తయారు చేసి ఉంటారు వాళ్ళు. 1,00,000 కోట్ల బడ్జెట్ తోటి మూసీ ప్రక్షాళన చేస్తే ప్రజలకు ఏం ఉపయోగపడుతుంది? అందులో ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఉందా? వాళ్ళు చెప్పేది ఏంటి? ఆ ప్రాంతంలో వ్యాపారాలు వస్తాయి, ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారు. అభివృద్ధి వ్యాపారాలు వస్తే సంతోషం తప్ప ఎవరు అభివృద్ధికి వ్యతిరేకం కారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ముసుగులో 18 లక్షలకు నీళ్లు ఇస్తామని చెప్పి ఇవాళ 50,000కు 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వలేని 1,00,000 కోట్లు అక్కడ కూడా పెట్టారు. 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేని వాతావరణంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకొక 1,00,000 కోట్లు మూసీలో పోయాలనుకున్నదా? బీఆర్ఎస్ పార్టీ అంటే మూసీ ప్రక్షాళన మీరు వ్యతిరేకిస్తున్నారా? మూసీ ప్రక్షాళన మీరు వ్యతిరేకిస్తున్నారా? చేసే హక్కు ఎవరికి ఉండదు. విఠల్ గారు, మూసీ ప్రక్షాళన మీరు వ్యతిరేకిస్తున్నారా? హక్కు ఉండదు సార్. మూసీ ప్రక్షాళన మీరు వ్యతిరేకిస్తున్నారా? 1,00,000 కోట్ల రూపాయలు పెడుతున్నారో, 1,00,000 కోట్లు ఎక్కడ పెడుతున్నారు, దేనికోసం పెడుతున్నారు, దాని ద్వారా వచ్చే లాభం ఏంటో చెప్పాలి. అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ఓకే, రైట్. మాట్లాడండి చరణ్ గారు, చెప్పండి. ఈ హైటెక్ సిటీ ఎవరు వ్యతిరేకించారు? మీ కాంగ్రెస్ పార్టీ కదా? కాదు, దీనికి కూడా సమాధానం చెప్పండి. ఒకటి, అభివృద్ధిని అడ్డుకుంటున్న రాక్షసులు ఉన్నారు మూసీ గురించి. 2, హైటెక్ సిటీని అడ్డుకుంటున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీనే ఆయన అంటున్నారా? ఏమిటి ఆయన లక్ష్యం ఏంటి? ఆయన ఎవరిని అంతల్చారు సార్? ఇప్పుడు మూసీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు మాత్రమే నిధులు కావాలని చెప్పేసి కేంద్రానికి కోరినమాట వాస్తవం. 1,20,000 కోట్లు అని చెప్పేసి అవాస్తవాలు ప్రచారం చేస్తే ఎట్లేదు సార్? మొత్తము తెలంగాణ రాష్ట్రంలో 1,20,000 కోట్ల రూపాయలు మేము అడిగింది. RRR కావచ్చు, మెట్రో రైల్వే రింగ్ కావచ్చు, మూసీ ప్రక్షాళన కావచ్చు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా కావచ్చు, చాలా ప్రాజెక్టుల కోసం 1,20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అడిగినమాట వాస్తవం. మీరు గంగా నది ప్రక్షాళన చేసుకోవచ్చు, యమునా నది ప్రక్షాళన చేస్తామని చెప్పొచ్చు, సబర్మతి రివర్ ని మాత్రం మీరు బాగా చేసుకోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రం మూసీని ప్రక్షాళన చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ భయం వేస్తుంది, బాధేస్తుందో అర్థం కాని పరిస్థితి. అదే కాకుండా హైడ్రాన్ ఏర్పాటు చేసినప్పుడు ఎవరు అడుగుతున్నారు సార్? హైడ్రా ద్వారా హైదరాబాద్ లో 2,000 చెరువులు ఉండాల్సిన హైదరాబాద్ లో 450 చెరువులు పరిమితమైంది. హైడ్రా ఏర్పడిన తర్వాత 30,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రం సంబంధించిన భూములు కాపాడిన పరిస్థితి మనం చూసినాం. 13 పార్కులు, 20 సరస్సులను కాపాడింది హైడ్రా. హైడ్రా ఏర్పాటు చేసిన పెద్ద ఎత్తున ప్రాపగాండా క్రియేట్ చేసింది భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కదా. హైడ్రాని హైదరాబాద్ లో ఉన్న రాక్స్, లేక్స్ కాపాడదాం, ప్రకృతిని కాపాడదాం అంటే దాన్ని అడ్డుకుంటారు. మూసిని ప్రక్షాళన చేద్దాం అంటే దానికి నిధులు. వాళ్ళిద్దరు రాక్షసులే తెలంగాణ అభివృద్ధి. ఇంకోటి సార్, మేము ఏం చెప్తా ఉన్నాం?
మీరు మొన్న వైజాగ్ అమరావతికి మెట్రో విస్తరణకు 50% సబ్సిడీ అదే కేంద్రం భరిస్తూ 11,000 కోట్లు 21,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. తెలంగాణకు మెట్రో విస్తరణ మేము అడిగితే పీక్ టైంలో అదేవిధంగా ప్యాసింజర్స్ లేరని చెప్పేసి రిజెక్ట్ చేసింది మీరు. అదే పాట్నా అదేవిధంగా ఉత్తరప్రదేశ్ కు 7,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఏమన్నా తెలంగాణకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ నుంచి రూపాయి తీసుకుపోతూ 35 పైసలు మాత్రం ఇస్తూ ఒప్పందంలో బాగా 41 పైసలు ఇవ్వాలి, మా పైసలు మీ దగ్గర ఉన్నాయి ఎప్పుడు ఇస్తున్నా చెప్పి కాంగ్రెస్ ఒక్క నిమిషం దీనికి కూడా చరణ్ గారు బాగా మాట్లాడారు ఇప్పటివరకు, ఇంత బాగా. దీని ఒక్కదానికి సింపుల్ గా సమాధానం చెప్పండి. హైటెక్ సిటీని నాడు అవహేళన చేశారు అంటున్నారు, అప్పుడు అపోజిషన్ లో ఉంది కాంగ్రెస్ పార్టీ, పీజేఆర్ గారు శాసనసభలో ప్రతిపక్ష నేత, ఎం సత్యనారాయణరావు గారు లేకపోతే డి శ్రీనివాస్ గారు పిసిసి ప్రెసిడెంట్, ఎవరిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్య చేశారు? సార్ ఆనాడు చాలా మంది కమ్యూనిస్టులు కూడా వ్యతిరేకించిన పరిస్థితి మనం చూసినాం. కమ్యూనిస్టులు అన్నారు, చాలా మంది ప్రజా సంఘాల వాళ్ళు అన్నారు, చాలా మంది అన్నారు. ఇప్పుడు సార్ అభివృద్ధి విషయంలో హైటెక్ సిటీ కట్టేటప్పుడు చాలా మంది అవహేళన చేసి దానివల్ల సిటీ హైటెక్ సిటీ బిల్డింగ్ ఎవరు అవహేళన చేయలేదు. హైటెక్ సిటీ నేను కూడా కాస్ట్ ప్రైస్ హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టడంలో జరుగుతున్న అక్రమాల మీద హై రేట్ ఇస్తున్నారు ఎల్ఎన్టీ వాళ్ళకని పీజేఆర్ గారు రోజు పోరాటం చేసేవారు. ఇప్పుడు ఆయన్ని మీరు తప్పు పడుతున్నారా? ఆ బిల్డింగ్ కట్టడం అనేది తప్ప హైటెక్ సిటీ మొత్తం ఎవరైనా కట్టారా? ఎవరైనా కడతారా? అయ్యే పని అనేది అట్లా పేరు పెడితే సిటీ అయిపోయినట్లేనా? అంటే రేవంత్ రెడ్డి గారికి మీరు చెప్పండి, మీరు పదే చంద్రబాబును పొగిడితే పొగుడుకోండి, పొగడదలుచుకుంటే, కానీ దానివల్ల ఆయనకే నష్టం అని చెప్పండి. లేదు మీ ఇష్టం. ఇక్కడ దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గతంలో రాజశేఖర్ గారు తెలంగాణ హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు అరే గతంలో చేసిన వాళ్ళని గుర్తు చేసుకుంటే కూడా తప్పని కూడా తప్పని నేను అంటలేదు. చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకోవడం తప్పంటున్నారు. కాదు ఔటర్ రింగ్ రోడ్డు అవన్నీ రాజశేఖర రెడ్డి గారు చేసి అయ్యని చెప్పట్లేదు కదా. అసలు ఆ మాటకు వస్తే రేవంత్ రెడ్డి గారికి బహుశా అప్పటికి ఆయన ఇంకా చిన్నపిల్లాడు అంటాడు. 1971లో తెలంగాణ ఉద్యమం ఆంధ్ర ఉద్యమం వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ గారు హైదరాబాద్ చుట్టూరు అనేక భారీ పరిశ్రమలు ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకొచ్చారు. అటువంటివి గుర్తు చేసుకోకుండా ఒక బిల్డింగ్ కట్టిన అంతవరకు సంతోషం, నేనేం అభ్యంతరం పెట్టట్లా. ఆ బిల్డింగే మొత్తం సిటీ అంతా అయిపోయినట్టుగా ప్రచారం చేస్తున్నారు. అది కొంచెం మీకు ఇబ్బంది. అది సిటీ గురించి అమరావతిలో అడుగుతారు మాకేమైనా కట్టినావా అని చెప్పేసి. రైట్. అభివృద్ధి చేసిన వ్యక్తులు అభివృద్ధి చేసిన చెప్తారు, అభివృద్ధి చేయని వాళ్ళు అంటే ఇందిరాగాంధీ కంటే చంద్రబాబే బాగా చేశాడని మీరు అంటున్నారా? ఔటర్ రింగ్ రోడ్ రాజశేఖర్ గారు కట్టిన ఆ మాట చెప్పట్లేదు, ఆ మాట ఎక్కువ సార్లు చెప్పట్లేదు కదా. పాపం చరణ్ అంటున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను చెప్పదలసిన పాయింట్ ఏంటంటే, నేను అడగదలసిన పాయింట్ అనుకోండి, అవహేళన చేశారు అంటే అవహేళన చేసింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళేనా? అంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, అప్పట్లో అప్పుడు ఆయన ఇంకా రాజకీయాల్లోకి యాక్టివ్ గా ఉండకపోవచ్చు. ఇప్పుడు మార్వాడి ఉద్యమం ప్రారంభమైంది, మద్దతు ఇచ్చే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే ఆనాడు కూడా హైటెక్ సిటీ వ్యతిరేకించిన వాళ్ళు. హైటెక్ సిటీని వ్యతిరేకించలేదు, హైటెక్ సిటీ బిల్డింగ్ నిర్మాణం మీద మాత్రమే. రైట్. ఓకే. ఒక్క నిమిషం. ఎవరు ఖమ్మం నుంచి? ఎవరు? హనుమాన్ సింగ్ గారు నమస్కారం. సంక్షిప్తంగా మాట్లాడండి. ఎవరి పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దు. నమస్తే అండి. నమస్తే. అక్కడున్న ప్రత్యేకంగా అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. నిజంగా మనిషి జన్మించడానికి రైతుగా ఉండడం చేసుకున్న పాపం అండి. ఏంటిది రైతుగా ఉండడం పాపం? రైతుగా అవతరించడం పాపం అంటారా? ఓకే. యూరియా ఒక చోట మాట నాయకుడు ఒక ఎస్ఐని వాళ్ళని ఫోన్ లో తిడతారు, సరే అది పక్క పెట్టండి. కానీ ఒక రైతు సిబ్బంది కాళ్ళు పట్టుకొని పోలీసుల కాళ్ళు పట్టుకొని చనికారికి ఎట్ట వస్తుందో అనేది అది నాకు చెప్పాలి. ఇలాంటి చోట నాయకులు పైకి రావాలంటే వినండి, మీలాంటి చోట నాయకులు పైకి రావాలంటే ఇలాంటి సమస్యలను మీరు కొంచెం ఎదుర్కోండి, వాళ్ళకి జవాబు చెప్పండి, మీరు రైతులకు పోండి, వాళ్ళకి వాళ్ళ సమస్య చెప్పుకోండి. ఓకే. రైట్. థ్యాంక్ యూ అండి.